దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. ఈరోజు ఉద్యోగ పదవి విరమణ చేసినటువంటి మన ప్రియులు శ్రీ జొన్నగడ్డ సామ్యూల్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఈ మాట మనము ఆలోచన చేయాలి. వాక్య భాగంలో రాయబడిన మాట. అదే రీతిగా ప్రభునందలి మన ప్రియులు శ్రీ జొన్నగడ్డ సామ్యూల్ గారు బాల్యము నుండి విద్యాభ్యాసము నుండి ఉద్యోగం వచ్చే వరకును, ఉద్యోగ ప్రవేశము నుండి ఉద్యోగ పదవి విరమణ వరకును దేవుడు తన ఉచితమైన కృప బట్టి వాని కాపాడి మరి క్షేమమును ఆరోగ్యమును దయచేసి ఆదరించిన దాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. వారి శాశ్వత మరి ప్రభులో నమ్మకముగా సాగాలని, దేవుడికి వారికి ఆరోగ్యాలు దయచేయాలని, ఇంకా మరింత విశ్వాసములో మరి ప్రభు యొక్క మరి వాక్యమును ధ్యానం చేసుకుంటూ మరి విశ్వాసములో ప్రార్థన జీవితంలో వారికి ముందుకు సాగాలని మరి సమయంలో వారికి పదవి విరమణ శుభాలు వారికి మరి సంఘం తరపున, అనగా మనకి సెయింట్ మ్యాచెస్ సంఘ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు అందిస్తూ ఉన్నాను. మరి దేవుని మరి స్తుతించాలి. సమయంలో కాన్వెంట్ అంటే మరి 35 సంవత్సరాలు వారు ఉద్యోగం చేశారంటే కేవలము దేవుని యొక్క కృప. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని గణపరుస్తూ పూర్తి కాలము మరి ఉద్యోగం చేయడానికి దేవుడు తన కృపలో వారిని కాచి కాపాడారు. ఈరోజు అటువంటి మరి పదవి విరమణ చేస్తున్నటువంటి మన ప్రియులు శ్రీ జొన్నగడ్డ సామ్యూల్ గారికి మరి ప్రత్యేకంగా వారికి శుభాలు అందిస్తూ ఉన్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మా తండ్రి, ప్రేమాస్వరూపుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రియ తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో మా ప్రియులు ప్రభువా శ్రీ జొన్నగడ్డ సామ్యూల్ గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు నాయన మరి ఉద్యోగ పదవి విరమణ చేసినటువంటి వారికి మీరు క్షేమమును ఆరోగ్యం ఆశీర్వదించి మరి కాపాడారు. మరి ఉద్యోగములో నమ్మకముగా నాయన వారు ముందుకు సాగారు. ప్రభా మరి తండ్రి, మరి గొప్ప నాయన ఉత్తమ ఉపాధ్యాయులుగా గొప్ప అవార్డు పొందడానికి మీరు కృప అనుగ్రహించారు నాయన. మరి ఈరోజు నాయన వారి శాశ్వతం అంతా కూడా మీలో ముందుకు సాగుటకు మీ కృప అనుగ్రహించండి. వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలు వర్ధం చేసి మీరు వేలు చేసి మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షణేసి క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సర్వశక్తి దేవుని దీవెన, ఆయన కృప మీ జీవిత కాలమంతా ప్రభు మీకు తోడేండి, మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. జొన్నగడ్డ సామ్యూల్ అన్న రిటైర్మెంట్ సందర్భంగా ఆ విషయం వండర్ఫుల్ రిలాక్సింగ్ రిటైర్మెంట్. అన్న లైఫ్ని అబ్జర్వ్ చేసిన తన ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం అబ్జర్వ్ చేసిన తనకి డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ కానీ, స్టేట్ లెవెల్ అవార్డ్స్ కానీ, తర్వాత నేషనల్ అవార్డ్స్ ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పొందినటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా చాలా సంతోషపడతాను. అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ముఖ్యంగా నేను నమ్మేది ఏంటంటే తను ఎక్కడెక్కడైతే వర్క్ చేశాడో ఆ యొక్క స్కూల్స్లో ఆ యొక్క కొలీగ్స్తో కానీ లేకపోతే స్టూడెంట్స్ లైఫ్స్లో తను నిత్యము నిలిచి ఉండే వ్యక్తి, వాళ్ళ హార్ట్స్లో ఎప్పుడు ఉండే వ్యక్తి అని ఎందుకు నమ్ముతానంటే ఏ పని చేసినా కూడా చాలా కమిట్మెంట్తో అన్న వర్క్ చేశాడు. అది నాకు ఫీల్డ్ నుంచి ఇతరుల నుంచి విన్నదాన్ని బట్టి నేను ఈ దినాన్ని తను తెలియచేయగలుగుతున్నా. అది వాళ్ళ యొక్క హార్ట్స్లో ఆ విధంగా ఉండడం గల కారణం తన కమిట్మెంట్తో వర్క్ చేసేటువంటి విధానమే. దీన్ని కూడా మరి పెరా చర్చ్ మినిస్ట్రీస్ లాంటి బైబిల్ సొసైటీలో కానీ, దానికి మరి ఎంతో కాలం నుంచి ఒక అధ్యక్షుడిగా ఉండి భీమవరం బైబిల్ సొసైటీని ఉన్నతమైనటువంటి స్థానంలో తన యొక్క పరిచయాన్ని తన యొక్క టీంతో కలిసి పనిచేసే విధానాన్ని కూడా గమనించినప్పుడు తన దగ్గర దేవుడు మంచి కమిట్మెంట్ ఇచ్చాడు అనేటువంటిది ఇది వాస్తవం, సత్యం. తను గిడియన్స్ ఇంటర్నేషనల్లో కానీ, స్క్రిప్చర్ యూనియన్ కానీ, నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ కానీ, ఐఈఎం కానీ, ఇలాంటి పరిచయాలన్నిటిలో కూడా తను YMCAలో ఇవన్నిటిలో కూడా తను చేసినటువంటి వర్క్ని చూసినప్పుడు ఎంతగానో సంతోషించినటువంటి వ్యక్తుల్లో
నేను కూడా చాలా సంతోషించానని చెప్పి, అలాగే లీడర్స్ తోటి తనకన్నా పెద్దలతో కూడా తను అదే మంచి బాంధవ్యాన్ని రిలేషన్ మెయింటైన్ చేయగలిగేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి శామ్యూల్ అన్న. మరి ఈ సమయంలో తన గురించి ఈ పదవీ విరమణ గురించి ఆలోచించినప్పుడు అన్న లైఫ్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఎంతవరకు తన జాబ్ ఓరియంటెడ్ రెస్పాన్సిబుల్గా పరిచర్యను ఎలా నిర్వర్తించాడో, ఎంత కమిట్మెంట్తో నిర్వర్తించాడో, ఇప్పుడు దేవుడు ఇంకా టైం ఇచ్చాడు, తనకి స్ట్రెంగ్త్ ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు. దాన్ని మీరు ఈ పరిచర్ల కొరకు వాడుకోవాలని, దేవుడు తనని దీవించాలని, ఆశీర్వదించాలని చెప్పి ఇది నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా జొన్నగడ్డ శామ్యూల్కి విషెస్ తెలియజేస్తూ దేవుడు శక్తి, జ్ఞానము, ఆ విజ్డమ్ ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్న శుభాలు తెలియజేస్తున్నాను. ఇట్లు జాన్సన్ నేడిది, మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అండ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. శామ్ అన్న రిటైర్మెంట్ సందర్భంగా అన్నకు నా యొక్క విషెస్ తెలియజేస్తున్నాను. అన్నను నేను భీమవరం బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఫ్యూ ఇయర్స్ నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అన్న యొక్క హార్డ్ వర్క్ కానీ, పేషెన్స్ కానీ, ఆ కమిట్మెంట్, ఆ యొక్క ప్యాషన్ నేను ఎప్పుడు కూడా గమనించి చాలా సంతోషిస్తూ ఉండేదాన్ని. భీమవరం ఎప్పుడు కూడా ఇండియా లెవెల్లో, అది ఆంధ్రప్రదేశ్ లెవెల్లో అది ఫస్ట్ ప్లేసెస్లో ఉండాలని అన్న యొక్క హార్డ్ వర్క్ నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్తో లైక్ స్క్రిప్చర్ యూనియన్ కానీ, గిడియన్స్, ఇలాంటి కాన్ఫరెన్సెస్లో, మీటింగ్స్లో కూడా అన్న యొక్క రోల్ నేను గమనించినప్పుడు సింగింగ్ టీంలోనే కానీ, అలాగే సర్వింగ్లో కానీ అన్నిట్లో కూడా అన్న ముందుంటూ చాలా ఇన్వాల్వ్ అవడం నేను చూచి చాలా సంతోషపడుతూ ఉన్నాను. అన్నతో కలిసి వజ్ర అక్క కూడా ఇద్దరు కలిసి అనేక పరిచర్యల్లో ఈ విధంగా మరి సంతోషంగా ముందుకు వెళ్ళడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అన్న దేవుని యొక్క పరిచర్యలు ఇంకా బలంగా వాడబడాలని, ఈ భీమవరం పట్టణానికి ఒక మంచి దీవెనకరంగా అన్న ఇంకా అనేక పరిచర్యలు ముందుకు కొనసాగాలని ఆశపడుతూ నా శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సోదరులు జొన్నగడ్డ శామ్యూల్ గారికి పదవీ విరమణ శుభాశీస్సులు. క్రైస్తవ సమాజంలో ఒక నాయకునిగా ఎదుగుతూ ఉన్న సోదరుడు శామ్యూల్ గారు పదవీ విరమణ సందర్భంలో క్రైస్తవ సమాజ పక్షంగా శుభాలు తెలియజేయడానికి నేను ప్రభునందు ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఏ టీచర్, ఏ ప్రీచర్, an administrator, a choir leader, a reliable friend and a faithful servant of God, జొన్నగడ్డ శామ్యూల్. ఆయన సేవలు ఈ పట్టణానికి ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. చిందంగనపాలెంలోని సెయింట్ మాథ్యూ చర్చ్ ఒక ప్రముఖమైన వ్యక్తిగా, మూల స్తంభంగా నిలబడి ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. అక్కడ సెనెట్ డెలిగేట్గా ఎన్నికయ్యారు. ఆ దేవాలయ నిర్మాణంలో, ఆ దేవాలయానికి స్థలం సమకూర్చడంలో ప్రథముడిగా నిలిచి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్నట్టుగా తన కుటుంబం నుండి భూరి విరాళం ఇవ్వడం అనేది నేను ఎరుగుదను. క్రిస్టియానిటీ ప్రాక్టికల్గా ఆయన జీవితంలో నేను చూశాను. నూతన గృహం కట్టుకుని దాన్ని ప్రార్థనా గృహంగా ప్రతిష్ఠించి ప్రతి మాసము అక్కడ వాక్యోపదేశం జరిగించడానికి, క్రైస్తవేత్తలైన స్నేహితులను ఆహ్వానించడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. ఇటీవల బెరాకా స్వరాలు అనే పేరుతో గాస్పల్ టీవీలో సువార్త ప్రకటన చేయడానికి కూడా దేవుడు ఆయన కృప చూపాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ముఖ్యంగా భీమవరం బైబిల్ సొసైటీ బ్రాంచ్ ప్రెసిడెంట్గా మన పట్టణ స్థాయిని ఆంధ్రప్రదేశ్ ఆగ్జరీలో ప్రముఖ స్థానంలో నిలిపిన వ్యక్తి జొన్నగడ్డ శామ్యూల్. గిడియన్ స్టేట్ కన్వెన్షన్ జరిగినప్పుడు ఆ కన్వెన్షన్ సెక్రటరీగా, కోయర్ లీడర్గా ఆయన సేవలు అభినందనీయం. ఇండియన్ ప్రేయర్ నెట్వర్క్ అనే జాతీయ సంస్థకు స్థానిక కన్వీనర్గా, రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి కన్వీనర్గా అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన నాయకత్వం నేను చూశాను. పనిలో నిపుణత గల వారిని చూచేతవా రాజులు ఎదుట అతను సన్మానింపబడతాడనే మాట ఆయన జీవితంలో నెరవేరింది. శామ్ ఈ విధంగా రాణించడానికి ఆయన సహధర్మచారిని డానీ ఎంతో కారణమని నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంలో ఆమెను కూడా అభినందిస్తున్నాను. మన సంఘాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శామ్యూలే. అందును బట్టి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఎంత రాణించారో మనం అంచనా వేయొచ్చు.
ఏ టీచర్ ఎఫెక్ట్స్ ఫర్ ఇటర్నిటీ అన్నాడు ఒక ఆయన. ఆయన చూపిన ప్రభావం విద్యార్థుల మీద చాలా కాలం నిలిచి ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. కోయర్ లీడర్గా ఆయన పాటలు పాడగలడు, వాయిద్యాలు వాయించగలడు. చక్కని ప్రేమించే భర్తగా, లక్ష్య పెట్టే తండ్రిగా, ప్రాణప్రదంగా ఎంచే గ్రాండ్ పాగా ఆయన అనేకులకు రోల్ మోడల్ అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ముఖ్యంగా ఆయనలో నేను సేవా పటిమ, ఒక డెడికేషన్ ఆయనలో నేను చూశాను. 16 సంవత్సరాల వయసులో ఉన్న కుమారుడిలాగా 60 సంవత్సరాల శామ్యుల్ వేళ కనపడుతూ ఉన్నాడు. స్వీట్ 16 అంటారు, సెన్సిబుల్ 60 అంటారు. ఆ క్లబ్లో ఆయన చేరినందుకు ఆయన అభినందిస్తున్నాను. ఒకవేళ ఈ కరోడ లాకౌట్ లేకపోతే భారీ స్థాయిలో ఆయన పదవీ విరమణ అభినందన సభ జరిగేది, కృతజ్ఞతాకుడికి జరిగేది. మరి పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఆయన సెలబ్రేషన్ చేసుకోకపోయినా అనేక మంది అభిమాన పాత్రలు ఆయన సంపాదించుకున్నాడు. క్రైస్తవ లోకం మెచ్చుకోదగిన ఒక సేవకునిగా, దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా ఆయన వాడబడుతున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు. ఒక మాట ఇంగ్లీష్లో ఉంది, ఫర్ ది ఇగ్నోరెంట్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఏ వింటర్, ఫర్ ది ఎన్లైటెండ్ ఓల్డ్ ఏజ్ ఈజ్ ఏ హార్వెస్ట్. దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన 20 బిడ్డలు. మరి అల్లుడు గారు యూకేలో సైంటిస్ట్గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రేమించే కుమార్తెను ఇచ్చారు. అదేవిధంగా కుమారుడు కడపలో LICలో ఆయన పనిచేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ ఆఫీసర్గా. తండ్రి టాలెంట్స్ అన్ని కుమారుని కూడా రావడం నేను గమనించాను. శామ్యుల్ రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు జరిగించి దేవుణ్ణి మహిమపరచాలని, సమాజానికి ఉపయుక్తమైన సేవలు అందించాలని, దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి సంతోష సమాధాన ఆనందాలు దయచేయాలని దేవుని ప్రార్థిస్తూ, క్రైస్తవ సమాజం పక్షంగా మరొకసారి ఆయన్ను అభినందిస్తూ నా ఆశీస్సులు ముగిస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ హిమ్ విత్ లాంగ్ లైఫ్, సౌండ్ హెల్త్ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. మే గాడ్ బ్లెస్ హిమ్. గత 35 సంవత్సరములుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ శ్రీ జొన్నగడ్డ శామ్యుల్ గారు అంకిత భావితం పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి వద్ద నుంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన పదవి ఈ నెల జూలై నెల 2020 సంవత్సరం పదవి విరమణ చేయించిన సందర్భంగా ఆయనకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఉపాధ్యాయ వృత్తిలోనే కాకుండా దేవుని సేవలో కూడా బలంగా వాడబడుచు ఉన్నాడు. మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్ ప్రెసిడెంట్గా ఆయన చేసిన సేవలు అమోఘమైనవి. అదేవిధంగా గిడియన్స్ మెంబర్గాను, నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ కన్వీనర్గాను, మరి చెన్నంగిలపాలెం సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చ్ డెలిగేట్గాను, అదేవిధంగా మరి ఈ మధ్యలోనే సిమెట్రీ కమిటీ భీమవరం సెక్రటరీగాను, అదేవిధంగా అనేక పరిచర్యలు సిఆర్గా కూడా చాలా కాలం ఆయన పనిచేయడం జరిగింది. మరి వా కుటుంబము వదిన గారు సహా మరి వారు చేసిన పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ పదవి విరమణ శుభాకాంక్షలు నా పక్షముగా, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా పక్షముగా మరియు గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇండియా భీమవరం శాఖ పక్షముగా, మా మోయర్ మెమోరియల్ సంఘం పక్షముగా ఆయనకు దేవుడు మెండు ఆరోగ్యము, మరి మంచి ఆరోగ్యము, బలం ఇచ్చి ఆయన సేవలో బలంగా వాడుకోవాలని చెప్పేసి ఈ బెరేక పరిచర్యల ద్వారా ఆయన చేసిన సేవను కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మా మోయర్ మెమోరియల్ సంఘ పక్షముగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. Congratulations, Brother Samuel. You are really an immense mentor to your students. Whenever it happened to remember you, Mr. Samuel, one thing comes to my mind, Acts 16:2. He was well spoken of by the brothers in Lystra and Iconium. These are the words spoken by Apostle Paul about Timothy. Like Timothy, Mr. Samuel is being well spoken of by one and all. He is very familiar personality, a person of superb character, a man of integrity, sincere and serene. He plays a pivotal role in many Christian organizations, namely Bible Society, YMCA, the Gideons International India, etc.
and particularly in Bhimavaram camp, they are life members. Mr. Samuel, in the status of secretary in the convention, state convention held in Bhimavaram in July 2019, his services are remarkable. Mr. Samuel is a very pious as a Christian and punctual in duties. National award is a benchmark for outstanding services he rendered. At the same time, I must appreciate his better off Mrs. Eliza Danny for the part she shared with him. May God bless you and in the days to come. Thank you. మా ప్రియులు మా బావగారు దొన్నగడ్డ శామ్యూల్ గారి రిటైర్మెంట్ సందర్భంగా నా కుటుంబ పక్షంగా వారికి నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. శామ్యూల్ గారు ఒక మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు, మంచి రిసోర్స్ పర్సన్, మంచి కార్యసాధకుడు. ప్రభుత్వం వారికి ఏమి బాధ్యత అప్పగించినా ఒక నమ్మకమైన ఉపాధ్యాయుడిగా, కష్టపడి పనిచేసే ఉపాధ్యాయుడిగా, ఆయన అధికారులు మన్నన పొందే రీతిలో ఆయన యొక్క కార్యాలు ఆయన చేసి ఉండడం అనేది నేను గమనించాను. వారు అనేక మందిని విద్యార్థులుగా ఆయన తయారు చేశారు. మంచి ఉదాహరణ మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన రేవు ముత్యాలరాజు గారు. మరి ఫ్యామిలీ గారు చిన్నగొల్లపాలెంలో పనిచేసినప్పుడు వారి విద్యార్థి కనుక గొప్ప కలెక్టర్స్ అందించిన ఇంకా ఎన్నో రకాల మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్న విద్యార్థులను తయారు చేసిన ఘనత శామ్యూల్ గారికి ఉంది. శామ్యూల్ గారు విద్యా బోధనతో పాటుగా సమాజ సేవలో కూడా చాలా పట్టుదల కలిగిన మంచి నాయకుడిగా ఆయన వర్ధిల్లారు. సువార్త వ్యాప్తత్వంలో ప్రాముఖ్యంగా బైబిల్ సొసైటీ పరిచర్యలో ఆయన సేవ గణనీయమైంది. ఆ సేవలో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇంకా అనేక చర్చ్ ఆర్గనైజేషన్స్లో మేము కలిసి పనిచేసినప్పుడు వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క పనితనాన్ని మేము గమనించినప్పుడు, వారి పట్టుదలను గమనించినప్పుడు మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అనుకున్న దాన్ని సాధించడంలో ఆయనే సాటి. మరి ఆయన పనిచేస్తూ ఆయన నిద్రపోడు, మమ్మల్ని కూడా నిద్రపోడు. కనుక ఇంత ఘనమైన పేరు తెచ్చుకోవడానికి కారణం వారి సతీమణి మా చెల్లెలు వజ్రా ఎలైజా డానీ గారు. వారి ప్రార్థన, వారి సహకారం, వారి స్ఫూర్తి మరి శామ్యూల్ గారిని అన్ని విభాగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళి గొప్ప పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తిగా నిలిపాయి. శామ్యూల్ గారు ఒక సామాన్యమైన కుటుంబానికి వచ్చినా కానీ వారి అన్నగారు కూడా ఐక్లూరు మండలంలో ఆయన ఎంఈఓగా పనిచేశారు, దొనగడ్డ దేవదాస్ గారు. మరి వజ్రా ఎలైజా డానీని మా శామ్యూల్ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మరి కుమారుడు ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కుమార్తె మరి యూకేలో సెటిల్ అయింది. వారి హస్బెండ్ అనిల్ కుమార్ గారు ఫార్మసీలో PhD తీసుకొని లివర్పూల్ యూనివర్సిటీలో ఆయన చక్కగా ఉన్నతమైన స్థానంలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన మరి అనేక మంది సేవకులను మరి తీసుకొని వచ్చి వారికి ఆర్థికపరమైన సేవలు మరి సహాయాన్ని చేస్తూ ఇతరులకు మరి పేదలైన వారికి కూడా అనేక రకాలుగా ఆయన తోడ్పడుతూ సమాజంలో ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. రాగల రోజుల్లో సంఘ పరిచర్యతో పాటుగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మంచి స్ఫూర్తి కలిగిన ఉపాధ్యాయుడిగా, ఒక మంచి క్రైస్తవ మరి నాయకుడిగా ఆయన వర్ధిల్లాలని, ఆయన సేవలు అనేక మందిని మరి విశ్వాసంలోకి నడిపించేవిగా, అనేక మంది మరి ఆర్థికపరమైన సమస్యల నుంచి లేవనెత్తబడే వారిలాగా ఆయన కార్యాలు ఉండాలని, దేవుడు ఆ రీతిగా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రిటైర్డ్ లైఫ్ ఆయనకి సుఖశాంతులు, సంతోషము మరి అనేక దీవెనలతో కూడినదిగా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఐ విష్ శామ్యూల్ జే గడ్డ ఏ హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు శామ్యూల్ జొన్నగడ్డ గారు 60 వసంతాలను పూర్తి చేసుకుని రిటైర్మెంట్ అవుతున్నటువంటి సందర్భంగా ఆయన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు ఉపాధ్యాయుడిగా
అనేక ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్లో పాల్గొని ఎంతోమంది ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలను బోధించి మంచి జ్ఞానం ఇచ్చినటువంటి వ్యక్తి. గవర్నమెంట్ మొబైల్ ల్యాబ్ ద్వారా అనేక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు జ్ఞాన సముపార్జనతో పాటు వారిని అనేక రకాలుగా స్ఫూర్తిని అందించినటువంటి వ్యక్తి. ఉపాధ్యాయుడిగా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు సంపాదించడం అనేటువంటిది ఆయన జీవితంలో ఒక కలుపుతూ రాయి. ఉపాధ్యాయుడిగానే కాకుండా ప్రభు సేవకుడిగా ప్రభు పరిచర్యలో ఎంతో కష్టాన్ని అందించినటువంటి వ్యక్తి. మా బల్స్పూర్ సెయింట్ పాల్స్ నూతన సంఘానికి సిఆర్గా అనేక సంవత్సరాలు పనిచేసి సంఘ పురోభివృద్ధికి, సంఘం ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడినటువంటి వ్యక్తి. భీమవరంలో అనేక మిషనరీ ఆర్గనైజేషన్స్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కానీ, నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ కార్యక్రమాలు కానీ, స్క్రిప్చర్ యూనియన్ కన్వెన్షన్స్లో కానీ, గిడియన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్లో కానీ, అలా ఏ ప్రోగ్రాం తీసుకున్నా ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి కార్యభారాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా విశ్రాంతి లేకుండా పనిచేసి కార్యక్రమం సక్సెస్ చేయడం అనేటువంటిది ఆయన యొక్క కష్టపడేటటువంటి తత్వానికి నిదర్శనం. ఈ విషయంలో అనేకులకు ఆయన జీవితం ఆదర్శప్రాయం. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన అనేకులకు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఆయన జీవితం వినియోగించుకోవాలని, కుటుంబంతో సంతోషంగా ఆయన జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తాము. అందరికీ నా వందనాలు. జొన్నగడ్డ సామ్యుల్ గారు ఈ నెలాఖరికి ఆయన ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేస్తున్న సందర్భంగాను ఆయనకి అభినందనలు తెలియచేస్తూ ఆయనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి అన్ని విధాలా ఆయన ముందుకు నడిపించి తన పరిచర్యలో మరింత ఎక్కువగా వాడుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నా. దేవునికి నా ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా భీమవరం బ్రాంచ్కి ఆయన ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఎప్పటి నుంచి బైబిల్ సొసైటీ పరిచర్య గురించి భీమవరంలో పరిచయం ఉందో నాకు అంత స్పష్టంగా తెలియనప్పటికీ బైబిల్ సొసైటీ ఉనికిని అందరికీ చాటి చెప్పింది సామ్యుల్ గారు రంగ ప్రవేశం చేసిన తర్వాత గిడియన్స్ ఇంటర్నేషనల్ గురించి చెప్పాలి. భీమవరం గిడియన్స్ ఇంటర్నేషనల్ బ్రాంచ్లో ఈయన మంచి చురుకైన వ్యక్తి. 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేషనల్ ప్రేయర్ నెట్వర్క్కి ఆయన కన్వీనర్గా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా పెంతుకొస్తు దినాన్న గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్గా పాటిస్తూ అనేక మంది పాస్టర్లు కలిపి ప్రార్థనలో సంఘటన చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరికి అయినా ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవీ విరమణ చేయబోతున్నారు. ఇక విశ్రాంత జీవితంలో ప్రవేశిస్తున్నారు. ఖాళీ సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవడం ఆయనకు తెలుసు. ఎంతో క్రమశిక్షణగా వ్యవహరించే వ్యక్తి, స్నేహపూర్వకమైన వ్యక్తి కనుక మరిన్ని అవకాశాలని చేకూర్చుకొని ప్రభు పరిచర్యలో ఆయన రాకడ వచ్చే పర్యంతం పనిచేయాలని ఆకాంక్షిస్తున్న విధంగా ఆయన చేస్తారు. ప్రభు సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఆయన న్యాయ సింహాసనం ముందు మనం నిలిచే సందర్భంగా బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెం విషయంలో నమ్మకంగా ఉన్నావు అని ప్రభు చేత మెప్పు పొందడం కన్నా గొప్ప విషయం లేదు. కనుక సామ్యుల్ గారు ఎక్కడైనా లోపాలు ఉన్నాయేమో ఆయనకి పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన ఏకాంత సమయంలో పరిశీలించుకొని మరింత సరిచేసుకొని మెరుగులు దిద్దుకొని ప్రభువుకి మరింత ఉపయోగపడాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఆయన పరిచర్యలో సహకరించిన వారి సతీమణి శ్రీమతి ఎలైజా డానీ గారికి, వారి కుమారుడు జేమ్స్ విజయకర్, కుమార్తె క్రిస్ విజేత, వారి కుటుంబాలకి నా శుభాలు తెలియచేస్తున్న వారికి అభినందనలు. ఇక ముందు కూడా
వీరు పరిచర్య ఈ విధంగా కొనసాగించి మరింత ప్రభుకి మహిమ తీసుకొస్తారని ఆశిస్తున్నా. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Praise the Lord. There is a time for everything and a season for every activity under the heavens, a time to work and a time to rest. It's your time to rest, Sadhguru. Despite all the challenges that you went through all these years, you remain strong and very positive. I'm truly amazed at all your achievements, Sadhguru. You are an eminent, stalwart, and a role model personality to students, teachers, and many more, including me. Congratulations on your retirement, Sadhguru. Your experience, knowledge, dedication, and presence will be sorely missed. Enjoy your new lifetime, doing all the things you like to do. I know you enjoy doing God's work always, all the time. Now you're celebrating your special day. Congratulate and thank you and Mom for all the great things you have done. We are blessed by God to have you as our grandparents. I pray and wish that you will have a fantastic and great retirement. We thank Almighty God for giving this opportunity, and we all thank Shush Uncle and his Gospel TV. Thank you.